హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవక. ప్రజెంట్ మనతో పాటు ఉన్న రోమ్ ప్రకాష్ గారు. సో ఈ రోజు మనకి చూపించబోతున్నారు ఒక డిఫరెంట్ మిల్క్, అది కూడా కాజుతోటి. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది, దేనికోసం వాడాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మీరు మాకు చూపించబోతున్న ఈ మిల్క్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. అంటే మార్కెట్లో మనకు దొరికే ప్యాకెట్ మిల్క్ అంతా కూడా అంత అడల్టరేటెడ్ మిల్క్, రైట్? ఏ బ్రాండ్ తీసుకున్నా, అంటే బ్రాండ్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. సో ఏదైనా కూడా కంప్లీట్లీ అడల్టరేటెడ్. ఎందుకంటే ప్రస్తుతం మనకున్న జనాభాకి ఒకవేళ మనం న్యాచురల్గా మిల్క్ తీసుకోవాలంటే సరిపడా క్యాటిల్ మన దగ్గర లేదు. ఓకే, సో ఈవెన్ క్యాటిల్ నుంచి వచ్చిన మిల్క్ కూడా దాన్ని ఫోర్స్ చేసి, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, దాన్ని నానా రభస చేసి దాని నుంచి మిల్క్ తీసుకుంటున్నాం. సో అది కూడా అంత హెల్దీ కాదనమాట. కాబట్టి మనం ఇంట్లో మన కళ్ళ ముందే మనం హెల్దీ మిల్క్ ఇంటిలిపాది తీసుకోవచ్చు. పెద్దలు పిల్లలు అనే తేడా ఏం లేకుండా అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మీరు ఒకవేళ మార్నింగ్ మిల్క్ తాగాలి కాజు అనుకుంటే బిఫోర్ డే ఈవినింగ్ కాజు సోక్ చేయండి, లేదా ఈవినింగ్ తాగాలంటే మార్నింగ్ సోక్ చేయండి. కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. అంటే మీరెంత, అంటే మరీ థిక్గా తాగకూడదు, మరీ డైల్యూట్గా తాగకూడదు, మీడియం కన్సిస్టెన్సీతో తాగాలి. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే హార్ట్ ఇష్యూస్ బాధపడుతున్నారు, అంటే కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ హార్ట్ వాల్ చుట్టూ కనుక కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతే అప్పుడు హార్ట్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆ కొలెస్ట్రాల్ హార్ట్ వాల్స్ మీద డిపాజిట్ అవుతుంది, తద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు, రైట్? అంటే ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు, అలా విధంగా ఓవర్ కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు అని అనుకుంటే ఈ మిల్క్ని మీరు అడాప్ట్ చేసుకోండి. చెప్పాను కదా, మార్నింగ్ తాగాలనుకుంటే బిఫోర్ డే ఈవినింగ్ తాగాలనుకుంటే సేమ్ డే మార్నింగ్ సోక్ చేసి ఆ వాటర్ పారేసేయాలి. ఆ వాటర్ వాడకూడదు ఖచ్చితంగా, ఓకే, రైట్? సో ఫ్రెష్ వాటర్ వేసేసి మిక్సీలో జస్ట్ ఒక 2 సార్లు మిక్సీ అరేంజ్ చేసేసుకుంటే మంచి మిల్క్ వస్తుంది. మీరు దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది చాలా ఓడికెన్సే స్మూత్గా ఉంటుంది కాబట్టి మొత్తం గ్రైండ్ అయిపోతుంది. సో దాన్ని హ్యాపీగా తాగేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా టాపింగ్ కావాలంటే జీరా పౌడర్ కానీ, బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ, ఈ కొరియాండర్ కానీ మీరు టాపింగ్ యాడ్ చేసుకోవచ్చు. లేకుండా కూడా హ్యాపీగా అలాగే తాగేసుకోవచ్చు. ఆల్రెడీ మేము దీన్ని సోక్ చేసింది మిక్సీ పట్టి తీసుకొని వచ్చేసాం అనమాట మిల్క్ని. సో దీంట్లో కొంచెం మనం టాపింగ్ చేసేసుకొని అది తాగి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చెప్దాం. దాని బెనిఫిట్స్ అనేవి ఆల్రెడీ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేద్దామా సార్? ఎస్, యూ క్యాన్. సో కొంచెం టాపిక్కి మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం, అలాగే కొంచెం జీరా పౌడర్ వేసేసుకోండి లైట్గా. సో దీన్ని ఏమన్నా మనం అంటే స్టవ్ పైన పెట్టి అలాంటివి ఏమన్నా లేదు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. అండ్ ఈవెన్ మనం దీంతో కర్డ్ కూడా చేసుకోవచ్చు. కర్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అన్నట్టుగా కర్డ్ చేసేది ఉంటే కనుక మనం పాలు వేడి చేసి చల్లారిన తర్వాత మళ్ళీ ఆ కర్డ్ వేయకుండా మీరు ఒక చింతపండు రెబ్బ వేసినా లేదా మిరపకాయ వేసినా కూడా కర్డ్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం అవుతుంది కదా, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ అదే కర్డ్ తీసుకోవచ్చు. సో ఆ కర్డ్లో కూడా ఎటువంటి కొలెస్ట్రాల్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో ఆల్రెడీ టాపింగ్ చేసి తీసేసుకొచ్చాను. సో ఇందులో మనం జీరా వేసాము, పెప్పర్ వేసాము అండ్ కొరియాండర్ వేసాము. బట్ మేమైతే దేన్ని వేడి చేయలేదు, ఎందుకంటే ఇలా తాగడం వల్లనే బెనిఫిట్స్ అని చెప్పారు కాబట్టి సార్. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పేస్తాను. మీరు అంటే క్రమం తప్పకుండా ఒక 30 days రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకే, ఎలా ఉంది? మనం ఏదైతే పెప్పర్ వేసామో ఈ ఫ్లేవర్ తెలుస్తుంది, బట్ నార్మల్గా కూడా తాగొచ్చు, ఎందుకంటే కాజు అనేది అందరు కూడా ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి. సో దీనివల్ల ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్ లేదు. యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే సార్, కాజు అందరు ఇష్టంగా తింటారు. సో అది మిల్క్ రూపంలో అని అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఒకటి తినే వాళ్ళకి ఒక 10 ECలో మనం కనుక ఇచ్చినట్లయితే మొత్తం ఒకటే బలం వచ్చేసినంత ఫీలింగ్. బేసిక్గా మీరు రా తింటే ఆ కొలెస్ట్రాల్ అంతా బాడీలో అలాగే అక్యుములేట్ అవుతుంది. మనం బాటిల్లో సోక్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ కట్ చేస్తున్నాం. సో అందుకే పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో అంటే ఇది ఏ టైంలో తీసుకోవాలంటారు సార్? మామూలుగా మీరు మార్నింగ్ ఈవినింగ్ తీసేసుకోవచ్చు. మార్నింగ్ ఎంటీ స్టమక్లో, ఈవినింగ్ బిఫోర్ మీల్ లైక్ 5-6 ఆ ప్రాంతాల్లో తీసేసుకోవచ్చు. సో ఈ కాజు మిల్క్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా చక్కటి మిల్క్ చాలా మంచి ఔషధం అని చెప్పొచ్చు. సో మీకు కానీ యూజ్ అవుతే డెఫినెట్గా ఒకవేళ వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తే కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం.